దగ్గరుండి నాటు వేసిన పంటను ట్రాక్టర్ డోజర్తో దున్నించిన ఆర్ఐ నా పేరున ఉన్న భూమిని చూపించి బాటను తీసుకోమని మొరపెట్టిన వినని రెవెన్యూ అధికారి గ్రామంలో ఉన్న దళితులను ముందు పెట్టి నాటు వేసిన పంట పొలంలో ట్రాక్టర్తో తొక్కించిన వ్యక్తులు కొనుగోలు చేసిన 14 సంవత్సరాలుగా పట్టా కలిగి ఉన్న నా భూమిలో నుండి బాట కావాలంటూ ఈగ భాస్కర్ తండ్రి శ్రీశైలం అలియాస్ భగీరథ చిలగాని వెంకటేష్ వ్యక్తులు నా పంట పొలంలో నుండి బాట కావాలి అంటూ స్థానిక దళితులను ఉసిగొల్పి పురుషులను తీసుకొచ్చి రెవెన్యూ అధికారి ఆర్ఐ సతీష్ రెవెన్యూ అధికారి దగ్గరుండి నాటు వేసిన పంట పొలంలో డోజర్ బండితో తొక్కించాడంటూ సన్నకారు రైతు ఆవేదన. సైలెంట్ మాట్లాడ దూరం చేసి అన్ని ముందు నారున్నది నారు వేసుడు కాదు నారున్నది సాఫ్ చేస్తే ఏమంటారు ఏమన్నా మనకన్నా ఉండాలి ఏమన్నా నారు అన్ని బలం మీద ఉన్నారు పలుబడి ఉన్నది పైసలు ఉన్నాయి కోట్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని నడవని అన్ని చేయాలి మీకు ఎంతవరకు కూడా తీసుకోండి నాకు అరే ఇవన్నీ రికార్డ్ చేయరా రికార్డ్ చేసే పోలేదు అక్కడ నువ్వు ఏం చేసినా యానికి పోయినావు ఇట్లా పోలేదు ఎందుకు మాట్లాడా ఎందుకు ఉన్నది తీసుకుంటా నా కులం పడబెట్టుకున్నా లేదా. నా పేరు శ్రీనివాస్, చిలగాని శ్రీనివాస్, మాది విశ్వనాథపురం. నేను మా విశ్వనాథపురంలోనే ఒక 3వ నంబర్ సర్వే నంబర్లో ఎకరా 5 గుంట పొలం కొని కూడా 14 సంవత్సరాలు అవుతుంది. అట్టి భూమిని అందులో దారి ఉన్నదని చెప్పి మా పద్మశాలీలు ఈగ భగీరథ, మా చిలగాని వెంకటేశం, అటు పోయే ఇంకా 5-6 మంది ఉన్నారు. వీళ్ళు పైసలు పెట్టి దౌర్జన్యంగా ఎస్సీ వాళ్ళని అడ్డం పెట్టుకొని నా ల్యాండ్ నుంచి దారి తీస్తాను. దానికి ముఖ్య అతిథి ఎంఆర్ఓ ఆర్ఐ సహకారంతో తీస్తాను అని చెప్పి అంటాను. నాకు అమ్మినోళ్ళు నాకు ఎటువంటి దారి లేదు, నాకున్న పొలం మొత్తం నీకు అమ్మేస్తాను అని చెప్పి అమ్మి రిజిస్ట్రేషన్ చేసి కూడా 14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాలకు ఈ రోజున ఇలా మాకు బాట ఉండేయని ఎస్సీ వాళ్ళు అడ్డుకొని మేము ఉన్నాందా, మేము తీసిస్తాందా అని చెప్పి మేము ఉన్నాందా అని చెప్పి ఎస్సీ వాళ్ళు మేము ఉన్నాందా అని చెప్పి ముందుండి వాళ్ళకు దారి తీసిస్తాను. వాళ్ళ మీద ఇంతకుముందే ఎఫ్ఐఆర్ అయింది. అయినా కూడా ఏం పిక్కోపో, నువ్వు ఎన్ని కేసులు పెట్టుకోపో అని చెప్పి నన్ను దౌర్జన్యంగా చేస్తాను. నేను ఒక్కనే ఉన్నా.
నా కొడుకుని ఏమన్నా ఉన్నా నాకు ఎవరు ఎందుకు ఆసరం లేరు. మీడియా మిత్రులు అనుసరించిన పోలీస్ స్టేషన్ పోయినా, ఇంతకుముందు పోలీస్ స్టేషన్లో కూడా పోయి మాట్లాడుకుంటే దారి తీసుకుందాం, నాకు కూడా ఎకరన్నర కింద పొలం ఉన్నది, దాన్ని కూడా దారి కావాలి, తీద్దాము, మంచిగా అందరు మంచిగా ఉంటుందని కూడా చెప్పిన. అది కూడా పట్టించుకోకుండా ఇవ్వాలా దౌర్జన్యంగా అవి నేను పెట్టుకున్న మొక్కలు నచ్చేది ఇది వంకాయ చెట్టు టమాటా చెట్టు అన్నీ ఖరాబ్ చేస్తుంది. అవి నారు పోసుకున్నావో నాకు చూడండి, నారు మొత్తం దోదతోటి చూడండి నారు పోసుకుంటే దౌర్జన్యంగా నారంతా తొక్కిచ్చి ట్రాక్టర్తో తొక్కిచ్చి జేసీతో తొక్కిచ్చి అంత ఆగం చేసింది.